ఒంగోలు శ్రీ సాయిరాం బాలికల జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. సాయి ఐటీఐ కన్వెన్షన్ లో జరిగిన వేడుకలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన సతీమణి శ్రీమతి దామచల నాగసచలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమైందని, తీసుకునే కోర్సు మీ జీవితాన్ని నిర్దేశిస్తుందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అందరూ పరీక్షలు బాగా రాసి కాలేజీకి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దామచల నాగసచలత ఆకాంక్షించారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ నిర్వాహకులు 9 సంవత్సరాలుగా బైపీసీ, ఎంపీసీల్లో మంచి ఫలితాలు తీసుకువస్తున్నారని, కాలేజీకి సంబంధించి 3వ బ్రాంచ్ ఏర్పాటు చేయనుండటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాదెండ్ల దశరథరామయ్య, సాయిరాం జూనియర్ కాలేజీ చైర్మన్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఓకేనా? ఓకే. అందరూ కూడా లేచి ఒకసారి ప్లీజ్ స్టాండ్ అప్. ఇదిగోండి అబ్బాయిని మన అమ్మాయిని అక్కడే జాయిన్ చేద్దాం. దాని నాగ సత్యలత గారికి, మా వదినమ్మ గారికి
కాలేజెస్ ఉన్నాయి అన్ని తెలంగాణలో అన్ని చోట్ల ఆయన మాస్టరే మన. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. Mavya, brother to Mavya. Mavya, bhai now. కాంగ్రెస్ పార్టీ సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీడియో అవసరం లేదా? అసలు చెప్పారా ఎట్లా పెట్టుకో అట్లానే ఈ సంవత్సరం చూడమ్మా పాపా సార్ 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 ఒక్కప్పుడు సార్ 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 ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. సాయిరామ్ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లానే వాళ్ళు ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ 2 గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు, అట్లానే వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి, ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా, సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి, మిగతావన్నీ కూడా కంబైన్డ్. సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, మాస్టర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు 9వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీన్ని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణంలో మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలందరూ కూడా మేము ఇప్పుడు
కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరాం సొంతం చేసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి, అందరూ కూడా మేము మరొక్కసారి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మంచి హాస్టల్ వసతులతోటి, మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ, మంచి అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఆ యొక్క టీం వర్క్ తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. మరొకసారి మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్య ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అనేది అత్యున్నతమైనటువంటి దశ. ఈ దశలో విద్యార్థి పడేటువంటి శ్రమ వాళ్ళ నిర్ణయాలు గోల్స్ కానీ పెట్టుకుంటే భవిష్యత్తు సంతోషదాయకంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఇది టర్నింగ్ పాయింట్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య పునాది అయినప్పటికీ భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ విద్యే. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, లాయర్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యత ఇంటర్మీడియట్ విద్యనే మేము ప్రధానంగా ఎంచుకొని ఈ కళాశాలని ఇంకా పురోభివృద్ధి చెందించాలని మా ఆశయం. దానికి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు కానీ, పెద్దలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ప్రత్యేక అభినందనలు చేసుకుంటూ